అందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నటువంటి వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో చాలామంది కూడా ఊహించినటువంటి వారికి ఇరు పార్టీల నుంచి కూడా టికెట్ అయితే నిరాకరించబడింది. సో దీనివల్ల ఏమైందంటే వారు కొంచెం మనస్తాపానికి గురయ్యారు. దీంతో వారు సొంత పార్టీకి చేస్తారా లేదా వేరే పార్టీలో చేరి వారికి సపోర్ట్గా నిలుస్తారా అనేది ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కీలకమైన అంశంగా మారినటువంటి సందర్భాలు ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మనం చీరాలను కానీ తీసుకుంటే చీరాల ఇండిపెండెంట్గా కూడా గెలవగలిగే సత్తా ఉన్నటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్. అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా బలమైన నాయకుడు, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత అన్నమాట. అయితే ఇండిపెండెంట్గా గెలిచారు. అదేవిధంగా వారి సోదరుడు ఆమంటి స్వాములు కూడా చీరాల ప్రాంతంలో మంచి బలమైన నాయకత్వాన్ని కలిగి ఉన్నటువంటి నేత అన్నమాట. అయితే ఆయన అనూహ్యంగా జనసేనలో చేరేసి ఇటీవల పవన్ కళ్యాణ్, ఎవరైతే జనసేన పార్టీ అధినేత ఉన్నారో పవన్ కళ్యాణ్ గిద్దలూరు టికెట్ జనసేన తరపున తనకిస్తానంటూ వాగ్దానం చేసి పార్టీలోకి తీసుకున్నారు. అయితే తర్వాత అనూహ్య పరిస్థితుల వల్ల ఆ టికెట్ అక్కడ కోల్పోవాల్సి వచ్చింది. ఈయన కొన్ని రోజులు అక్కడ ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అక్కడ ప్రయత్నాలు ఏం ఫలించలేదు. సో దీనివల్ల ఆమంచి కృష్ణమోహన్ ఒక పక్క, మరోవైపు ఆ స్వాములు కూడా సైలెంట్గా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక కృష్ణమోహన్ పరిస్థితి తీసుకుంటే అతి తక్కువ కాలంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే మంచి పేరు వస్తుంది అనుకున్న సమయంలో, రాష్ట్రంలో ఒక గుర్తింపు పొందిన నాయకుడిగా ఉన్నటువంటి సమయంలో ఆయన 2019లో వైసీపీ నుంచి ఓడిపోవడం జరిగింది. ఈ ఓడిపోవటం ప్రక్రియ ఎప్పుడైతే మొదలైందో ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. ఓడిపోవటం, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అక్కడ స్థానం లేకుండా టీడీపీలో గెలిచినటువంటి కన్నం బలరాముని వాళ్ళ కుమారుడిని పార్టీలోకి తీసుకోవడం, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆయన్ని పర్చూరుకు పంపించడం, పర్చూరులో ఇష్టం లేకపోయినప్పుడు కూడా పర్చూరు నుంచి ఆయన కన్స్టిట్యూట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీనివల్ల ఆ కృష్ణమోహన్ కొంచెం గడ్డు కాలం ఎదురైందని చెప్పుకోవచ్చు. పైగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భం కూడా ఆయనకి ఎంత కలిసి వచ్చినటువంటిగా లేనట్టుగా ఉందన్నమాట. సో కృష్ణమోహన్ పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఇరు పార్టీల నుంచి కూడా టికెట్ పొందే అవకాశం అయితే లేకుండా పోయింది. ఆ సమయం కూడా దాటిపోయింది. సో ఇప్పుడు కృష్ణమోహన్ పరిస్థితి ఏంటి? ఇండిపెండెంట్గా వేస్తారా లేదా ఏదైనా వైసీపీకి సపోర్ట్ చేస్తారా లేకపోతే టీడీపీకి సపోర్ట్ చేస్తారా అనేది కొంచెం ఇప్పుడు ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితులు అనమాట చీరాల ప్రాంతంలో. మరి ఇప్పుడు వైసీపీకి కనుక చేస్తే ఆయన మనుగడ అనేది కష్టం. ఎందుకంటే కన్నం బలరాంకి ఎట్టి పరిస్థితుల్లో ఆయన సపోర్ట్ చేయరు. ఇక టీడీపీకి మనస్సంపుకొని టీడీపీకి వెళ్ళలేదు. ఎందుకంటే అవకాశం ఉన్నా కూడా టీడీపీ మంతనాలు జరిపింది కానీ టికెట్ అయితే ఇవ్వలేదు. మరి అక్కడ ఉన్నటువంటి పాత ఇన్ఛార్జ్ కొండయ్య గారికి అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఇటు కరణం వెంకటేష్కి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కృష్ణమోహన్ పరిస్థితి క్వశ్చన్ మార్క్ అయిపోయింది అనమాట. సో ఇక అన్నదమ్ముల పరిస్థితి ఇరువురి కూడా ఇదే పరిస్థితిలో కొట్లాడుతూ ఉంది. అయితే వీరిద్దరు కూడా రేపు రానున్న ఎన్నికలకి ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పదవి లేకుండా వారు నిలబడే పరిస్థితి అయితే లేదు. అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ నుంచి కంటెస్ట్ చేయాలి, లేదా వారి సొంత బలగంతో అక్కడ గతంలో అంటే 2014లో అప్పుడు వైసీపీ లేకపోయినప్పటికీ వైసీపీ నుండి పోటీ చేసి అవకాశం లేనందువల్ల అక్కడ 2014 ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్. అదేవిధంగా వారి సోదరుడు కూడా ఆ కాపు ఉద్యమంలో మంచి నేతగా పేరున్నటువంటి వ్యక్తి ఆమంచి స్వాములు. ఇప్పుడు వారిద్దరికి కూడా టికెట్ లేని పరిస్థితి. ఇప్పుడు వీరు ఖచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం అయితే ఉంది. గిద్దలూరులో పవన్ కళ్యాణ్ మాట తప్పారంటూ ఆయన ఇటీవల పార్టీకి రాజీనామా కూడా చేశారు స్వాములు. మరి ఇప్పుడు ఇండిపెండెంట్గా గిద్దలూరు పోటీ చేస్తే ఇప్పుడు అక్కడ టీడీపీ ఓటు నష్టపోతుందా, టీడీపీ అభ్యర్థి నష్టపోతారా లేకపోతే వైసీపీ అభ్యర్థి నష్టపోతారా అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అదేవిధంగా చీరాల్లో కూడా ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ మరలా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీకి నష్టం కలుగుతుందా,
టీడీపీకి నష్టం కలుగుతుంది అనేది మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ప్రస్తుతానికి ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కనుక వైఎస్ఆర్సీపీకే ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ సస్పెన్స్కి తెరపడాల్సిందంటే మరి ఖచ్చితంగా వాళ్ళు ఎన్నికలకు పోటీ చేస్తారనే విశ్వసనీయ వర్గ సమాచారం అయితే బలంగా ఉంది. ఖచ్చితంగా చేస్తారని కూడా ప్రజలంతా కూడా అక్కడ వారి వర్గాలు అయితే నమ్ముతా ఉన్నారు. మరి ఏం జరుగుతుంది అనేది కొంచెం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకే.